హాయ్, వెల్కమ్ టు వివేక్ కోచింగ్. ఈరోజు క్లాస్ మనము నెంబర్ ర్యాంకింగ్ చెప్పుకుందాం. నెంబర్ ర్యాంకింగ్ గురించి లాస్ట్ క్లాస్లో ఆల్ఫాబెట్ గురించి చెప్పుకున్నాము. అందులోనే కంటిన్యూషన్ నెంబర్ ర్యాంకింగ్ అనమాట. నెంబర్ ర్యాంకింగ్లో మెయిన్గా రెండు ఫార్ములాలు ఉన్నాయి. క్వశ్చన్ ఎట్టించినా ఈ రెండు ఫార్ములాలు యూజ్ అవుతాయి నెంబర్ ర్యాంకింగ్లో. ఫస్ట్ ఫార్ములా చూడండి, when total students and one side rank given other side rank equal to total students minus rank given side plus 1. ఇది ఫార్ములా. ఈ నెంబర్ ర్యాంకింగ్ అంటే మనకు క్లాస్లో ఏదైనా ర్యాంకులు ఇవ్వడం, ఎగ్జామ్ పెట్టినప్పుడు ఫ్రమ్ టాప్ నుంచి 10th ర్యాంక్, బాటమ్ నుంచి 20th ర్యాంక్ అని ర్యాంకులు ఇస్తారు కదా, దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ ఇందులో అడుగుతారు. టాప్ టు బాటమ్ కానీ లేదా రో కానీ. చూడండి, రో మీద రో టాప్ టు బాటమ్, రో మీద అయినా పనిచేస్తాయి ఈ ఫార్ములాలు. ఇది లెఫ్ట్ టు రైట్ ఉంటుందమ్మా. రో మీద టాప్ టు బాటమ్ కూడా ర్యాంకులు ఇచ్చినప్పుడు పనిచేస్తుంది. అంటే ఒక సైడ్ ర్యాంక్ ఇచ్చి ఇంకో సైడ్ కట్టమనడం, లేదంటే టోటల్ స్టూడెంట్ బోత్ సైడ్ ర్యాంకులు ఇవ్వడం, టోటల్ కట్టమనడం, ఇలా క్వశ్చన్ డిఫరెంట్ మోడల్స్ ఇందులో అడుగుతుంటాడు క్వశ్చన్స్. ఇందులో ఫస్ట్ ఫార్ములా చూడండి. ఫస్ట్ ఫార్ములా, ఈ ఫార్ములా టోటల్ స్టూడెంట్స్ ఇచ్చాడు, వన్ సైడ్ ర్యాంక్ గివెన్. వన్ సైడ్ అంటే ఏ సైడ్ అయినా కావచ్చు, అదర్ సైడ్ కట్టమంటాడు. అదర్ సైడ్ మీన్స్ వాట్ ఈవెన్ సైడ్ అనమాట. ఈవెన్ సైడ్ ర్యాంక్ కట్టమంటాడు. టోటల్ స్టూడెంట్స్ మైనస్ ర్యాంక్ గివెన్ సైడ్ ప్లస్ 1 చేస్తే వస్తుంది. చూడండి, ఒక ఎగ్జాంపుల్ టాప్ టు బాటమ్ ఉంది కదా, ఇవి పై నుండి ర్యాంకులు, బాటమ్ నుండి ర్యాంకులు. చూడండి, ఇందులో 15th ర్యాంక్ ఇచ్చాడు రవి అనుకుంది. రవి ర్యాంక్ ఫ్రమ్ టాప్ 15th ర్యాంక్. రవి ర్యాంక్ ఫ్రమ్ టాప్ 15th ర్యాంక్. బాటమ్ నుంచి ర్యాంక్ ఏమి ఇవ్వలేదు. టోటల్ ఇస్తాడు. టోటల్ 45 ఇస్తాడు టోటల్. అంటే టాప్ టు బాటమ్ మొత్తము ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారంటే 45 స్టూడెంట్స్. దీన్ని 40 టోటల్ అంటాము. ఇది టాప్ టు బాటమ్ కానీ లేదా రో మీద కూడా పనిచేస్తుంది. రో అంటే లైన్ మీద కూడా పనిచేస్తుంది. ఇదే క్వశ్చన్, ఇందులో క్వశ్చన్ ఏం అడుగుతాడంటే మనకు వాట్ ఈజ్ రవి ర్యాంక్ ఫ్రమ్ బాటమ్ అని అడుగుతాడు. అంటే టాప్ నుంచి ఇంత ర్యాంక్లో ఉన్నాడు, బాటమ్ నుంచి ఇంత ర్యాంక్ చెప్పండి అని అడుగుతాడు రవి. అంటే ఈ ర్యాంక్ ఇవ్వలేదు, పై నుండి ఇచ్చాడు. మరి దీనికి ఈ ఫార్ములా పనిచేస్తుంది. రవి ర్యాంక్ ఫ్రమ్ బాటమ్. చూడండి, బాటమ్ నుంచి రవి ర్యాంక్ కడుతున్నాను. టోటల్ ఫార్ములా చూడండి, అదర్ సైడ్ ర్యాంక్ ఈక్వల్ టు టోటల్ స్టూడెంట్స్ మైనస్ ర్యాంక్ గివెన్ సైడ్ ప్లస్ 1. టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది? 45. టోటల్ స్టూడెంట్స్ 45 మైనస్ టోటల్ స్టూడెంట్స్ ఇక్కడ వేస్తున్నాను మైనస్ ఇది ర్యాంక్ గివెన్ సైడ్. టాప్ నుంచి ఇస్తే ఆ ర్యాంక్ తీసేయాలి, లేదు ఒక్కోసారి బాటమ్ నుంచి ర్యాంక్ ఇస్తాడు, పై నుంచి కట్టమంటాడు, టాప్ నుంచి కట్టమంటాడు. ఆ ఇచ్చిన ర్యాంక్ని మనం మైనస్ చేయాలి. 15 మళ్ళీ ప్లస్ 1 కలపాలి. ఓకే, ఇందులో 45లో 15 తీసేస్తే 30 వస్తుంది. 30 ప్లస్ 1 31st ర్యాంక్. ఇది మా ఆన్సర్. అంటే ఇందులో ఈ మోడల్ ఇచ్చినప్పుడు టాప్ నుంచి ర్యాంక్ ఇచ్చి బాటమ్ నుంచి కట్టబడినప్పుడు ఈ ఫార్ములా ప్లే చేస్తే సరిపోతుంది.
రవి అనుకోండి, రవి పై నుండి ర్యాంకు రవిదే, కింద నుండి ర్యాంక్ కూడా రవిదే. ఇది టాప్ టు బాటమే కాదు, మనకు లైన్ మీద కూడా పనిచేస్తుంది, మా లైన్ మీద కూడా బాగా యూజ్ అవుతుంది. ఇవి బేసిక్ ఫార్ములాస్ ఇవి దీనికి సంబంధించి. దీని మీద ఒక క్వశ్చన్ ఎలా అయినా ఇవ్వచ్చు, ఎలా ఇచ్చినా క్వశ్చను ఎంత డిఫికల్ట్గా ఇచ్చినా కూడా బేసిక్ ఫార్ములా తెలిసే చేయడం ఈజీ అనమాట. ఓకే, ఇందులోనే నెక్స్ట్ ఫార్ములా ఉంది చూద్దాం. ఓకే, నెంబర్ ర్యాంకింగ్లో నెక్స్ట్ ఫార్ములా చూడండి. బేసిక్ ఫార్ములా సెకండ్ వన్, వెన్ బోత్ సైడ్స్ ర్యాంక్స్ ఆఫ్ ఏ స్టూడెంట్ గివెన్. When both sides ranks of a student given, total students equal to add both sides ranks minus 1. అంటే ఇక్కడ ఇందులో టోటల్ ఇవ్వడం ఒకే స్టూడెంట్ టాప్ నుంచి ర్యాంక్ ఇస్తాడు, బాటమ్ నుంచి ఇస్తాడు. లేదు రో అనుకోండి, రో మీద అనుకోండి, లెఫ్ట్ నుంచి ఇస్తాడు, రైట్ నుంచి ఇస్తాడు, టోటల్ కట్టమంటాడు. కాబట్టి ఇందులో టోటల్ అనేది ఉండదు కాబట్టి టోటల్ మనం కట్టాలి. టోటల్ స్టూడెంట్స్ ఈక్వల్ టు యాడ్ బోత్ సైడ్ స్టూడెంట్స్ ర్యాంక్స్ బోత్ సైడ్ ర్యాంక్స్ -1 ఫార్ములా ఇది. ఓకే, చూద్దాం ఇది. టాప్ టు బాటమ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ టాప్ టు బాటమ్. ఇదే రవి అనుకోండి, రవి అనే స్టూడెంట్ బోత్ సైడ్ ర్యాంక్ అంటే టాప్ నుంచి 20లో ఉంటాడు. ఫ్రమ్ టాప్ నుంచి ర్యాంక్ అతని ర్యాంక్ 20, బాటమ్ నుంచి 30 అనుకో. ఇతను రవి అనే వ్యక్తి అనుకున్నాం, రవి అనే పర్సన్ రవి ఉన్నాడు. రవి ర్యాంక్ టాప్ నుంచి 20, బాటమ్ నుంచి 30 ఇలా ఇస్తాడు. టోటల్ ఉంది కదా, టోటల్ టాప్ టు బాటమ్ క్వశ్చన్ మార్క్ పెడతాడు. అంటే టోటల్ ఇవ్వడు, సేమ్ పర్సన్, ఒకే పర్సన్ అంటే డిఫరెంట్ పర్సన్ కాదు, సేమ్ పర్సన్ ర్యాంకు టాప్ నుంచి కనిపిస్తుంది, బాటమ్ నుంచి కనిపిస్తుంది. అప్పుడు టోటల్ మనం కట్టాలంటే ఈ ఫార్ములా ఉపయోగిస్తే చాలు. యాడ్ బోత్ సైడ్స్ ర్యాంక్స్ -1. టోటల్ ఈక్వల్ టు టోటల్ స్టూడెంట్స్ ఈక్వల్ టు యాడ్ బోత్ సైడ్ ర్యాంక్స్ అంటున్నాడు కదా. యాడ్ అంటే 20 + 30 -1. 20 + 30 ఎంత? 50 -1 ఎంత? 49. 49 స్టూడెంట్స్. అంటే సింపుల్గా బోత్ సైడ్ ర్యాంక్ ఇచ్చినప్పుడు ఆ 2 ర్యాంకులు కలిపేయడం, 1 తీసేయడం అంతే. ఆ టోటల్ వచ్చేస్తుంది, రో టోటల్ కానీ టాప్ టు బాటమ్ టోటల్ కానీ. కాబట్టి ఈ ఇంతకుముందు చెప్పింది ఇది. ఈ 2 బేసిక్ ఫార్ములాలు ఉంటే ఒక క్వశ్చన్ ఎలా ఇచ్చినా మనం చేయొచ్చు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇది ఈ టైప్ ఆఫ్ ఫార్ములా ఇచ్చినప్పుడు ఈ మోడల్లో చేయాలి. ఓకే, దీని మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతారు చూద్దామా. క్వశ్చన్స్ అంటే ఇంతకుముందు చెప్పిన ఫార్ములాలు, దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, విజయ్ ఈజ్ ర్యాంక్డ్ 14 in a class of 43 students. What is his rank from the bottom? Question ఇలా ఉంటుందేమో. Vijay is ranked 14 in a class of 43 students. What is his rank from the bottom? 43 అంటే క్లాస్లో 43 స్టూడెంట్స్ ఉన్నారమ్మా. 43 స్టూడెంట్స్లో అతని ర్యాంక్ 14th అంట. 14th ఇచ్చాడు. మరి ఎక్కడి నుంచి అంటే ఇంకా వాట్ ఈజ్ దిస్ ర్యాంక్ ఫ్రమ్ బాటమ్ అంటున్నాడు. బాటమ్ అంటున్నాడు అంటే టాప్ నుంచి ఇచ్చాడని అర్థం. టాప్ నుంచి ర్యాంక్ ఇచ్చాము మేము, బాటమ్ నుంచి ర్యాంక్ కట్టండి అని అర్థం. మరి దీని క్వశ్చన్ చూడండి, టోటల్ ఉంది, 1 సైడ్ ర్యాంక్ ఉంది, మనం అనుకున్న ఫస్ట్ ఫార్ములా పనిచేస్తుంది. ఆన్సరు విజయ్ ర్యాంక్ ఫ్రమ్ బాటమ్. విజయ్ ర్యాంక్
from bottom. Vijay rank from bottom. Formula total students. ఇది total ఇది. Total student 43 minus rank given side. Rank వాడు ఏ సైడ్ తీస్తాడో అది given side rank అవుతుంది 14 plus 1. చూడండి ఇందులో 43లో 14 తీసేయండి 29 వస్తుంది. 29 plus 1 ఎంత 30. లేదు 43 plus 1 44 ఈ రెండు కలుపుకోండి 44 minus 14 కాబట్టి 30th ర్యాంక్. కాబట్టి విజయ్ ర్యాంకు ఫ్రమ్ బాటమ్ నుంచి విజయ్ ర్యాంక్ ఎంతంటే 38th అని అర్థం. ఓకే, ఇది ఫస్ట్ ఫార్ములా. సెకండ్ చూడండి, జేఆర్ ర్యాంక్స్ 5th ఫ్రమ్ లెఫ్ట్ అండ్ 30th ఫ్రమ్ రైట్ ఇన్ ఏ రో ఆఫ్ స్టూడెంట్స్. ఫైండ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ దట్ రో. అంటే ఇది రో మీద ఇస్తున్నాడమ్మా. రో మీద లెఫ్ట్ నుంచి 5th ర్యాంక్లో ఉందంటే జేఆర్, రైట్ నుంచి 30th ర్యాంక్లో ఉంది. మరి ఆ రో టోటల్ చెప్పమంటున్నాడు. మరి ఆ రో టోటల్ చెప్పాలంటే మనం సెకండ్ ఫార్ములా టోటల్ ఇవ్వలేదు కదా, ఇందులో టోటల్ ఇవ్వలేదు కాబట్టి టోటల్ సంబంధించినటువంటి ఫార్ములా మనం ప్లే చేయొచ్చు. చూడండి ఇందులో దీనికి సెకండ్ వన్ ఆన్సర్ total students equal to add both side ranks. Add అంటే both side ranks మా add అంటే చూడండి 5 plus 30 minus 1 అంటే 5th rank from left to 30th from right కదా. ఆ రెండు ర్యాంకులు కలపండి, యాడ్ చేయండి, 1 తీసేయండి. అండి 35 కదా. 5 plus 30 35 minus 1 34. సో కాబట్టి ఆ రో మీద టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది అంటే 34 స్టూడెంట్స్ అనమాట. ఇది సెకండ్. అంటే ఇక్కడ మనం ఫార్ములా ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి క్వశ్చన్ చదివినాము, అక్కడ టోటల్ కట్టమంటున్నాడా లేదా అదర్ సైడ్ ర్యాంక్ కట్టమంటున్నాడా అనే బేస్ మీద వెళ్తే కనుక దానికి తగ్గట్టు ఫార్ములా మనం ప్లే చేయొచ్చు. కాబట్టి దాన్ని బట్టి క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ అంటే థర్డ్ క్వశ్చన్. ఇందులో ఇంకొద్ది డెప్త్గా అడగడము. దిలీప్స్ పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ ఇన్ ఏ రో ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ 10th అండ్ జగదీష్ పొజిషన్ ఈజ్ 20th ఫ్రమ్ ద రైట్. Full stop. Both of them interchange their positions and Jagadish becomes 23rd from the right. How many students are in the row? అంటే ఇక్కడ how many students are there in the row? How many students are there in the row? అంటే చూడండి ఇందులో డైరెక్ట్ ఫార్ములా అడగలేదు. మా డైరెక్ట్ ఫార్ములాకు ఇంతకుముందు చెప్పుకున్న ఫార్ములాకు రిలేటెడ్గా క్వశ్చన్ ఉంది అనమాట. అంటే 2 persons ఎంటర్ అవుతారు, సింగిల్ పర్సన్ కాదు. ఇందులో 2 persons, ఒక పర్సన్ ఏమో దిలీప్, ఇంకో పర్సన్ ఏమో జగదీష్. అంటే ఇద్దరు వ్యక్తులు ర్యాంకులు ఇస్తున్నాడు. అంటే ఇద్దరు వ్యక్తులు ర్యాంకులు ఇచ్చినప్పుడు ఎలా అని చూద్దాం. ఫస్ట్ రో వేద్దాం. రో చూడండి, ఇది ఫ్రమ్ లెఫ్ట్ ఫ్రమ్ రైట్. మనం ఆల్రెడీ రీజనింగ్లో స్టార్టింగ్లో చెప్పుకున్నాము. రో ఏదైనా కూడా రో కానీ సీక్వెన్స్ కానీ దీన్ని ఫ్రమ్ లెఫ్ట్ అంటాము, ఫ్రమ్ రైట్ అంటాము. సో ఫ్రమ్ లెఫ్ట్ నుంచి దిలీప్స్ పొజిషన్, దిలీప్ పొజిషన్ చూడండి. దిలీప్ పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ 10th, దిలీప్స్ పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ 10th. జగదీష్ పొజిషన్ ఫ్రమ్ రైట్, 20. ఇది వాడు ఇచ్చినాడు. లెఫ్ట్ నుంచి దిలీప్స్ 10th ఉన్నాడు, ఫ్రమ్ రైట్ నుంచి జగదీష్ 20th ఉన్నాడు. ఇంత ఇచ్చాడు. ఇలా ఇచ్చి ఓన్లీ ఈ డేటా ఇచ్చి టోటల్ కట్టమంటే కట్టలేము. ఒకే వ్యక్తి ఒకే పర్సన్ బోత్ సైడ్ ర్యాంక్ ఇస్తే కనుక టోటల్ వస్తుంది.
అదే ఇద్దరు వేరు వేరు వ్యక్తుల యొక్క ర్యాంకులు ఇచ్చి వేరు వేరు డిఫరెంట్ సైడ్స్ నుంచి ర్యాంకులు ఇచ్చి టోటల్ కట్టమంటే టోటల్ రాదు, టోటల్ కట్టలేము, వీలు పడదు. అది ఈ డేటాకి టోటల్ కట్టమంటే ఇప్పుడు ఇంతవరకు వేసి టోటల్ కట్టమంటే కట్టలేదు. కాదంటే దీంట్లో ఇంకా అడిషనల్ డేటా ఉంది ఇందులో. బోత్ ఆఫ్ దెమ్ ఇంటర్చేంజ్ దేర్ పొజిషన్స్. అంటే పొజిషన్ మార్చుకుంటున్నారంటే అర్థము రైట్ నుంచి 20th దిలీప్ వస్తున్నాడు, లెఫ్ట్ నుంచి 10th జగదీష్ వస్తున్నాడు. మన జగదీష్ అంటే ప్లేస్ను మార్చుకున్నాడు. బోత్ ఆఫ్ దెమ్ ఇంటర్చేంజ్ దేర్ పొజిషన్స్ అంటే ఇంకా అంటే దిలీప్ రైట్కి వచ్చాడు పొజిషన్కి, ర్యాంకు 20లో ఉన్నాడు. రైట్లో ఉన్న జగదీష్ లెఫ్ట్ నుంచి 10th వచ్చాడేమో, అతను 10thలో ఉన్నాడు, లెఫ్ట్ నుంచి 10thలో జగదీష్ ఉన్నాడు. ఇప్పుడు ఇలా ఇచ్చి కూడా టోటల్ కట్టమంటే కట్టలేము. కానీ వీళ్ళిద్దరూ ప్లేస్లు మార్చుకున్నాక జగదీష్ బికమ్స్ 23rd ఫ్రమ్ రైట్. 23rd ఫ్రమ్ రైట్ జగదీష్ బికమ్స్. చూడండి, ఎప్పుడైతే వీళ్ళు ప్లేసెస్ మార్చుకున్నారో జగదీష్ బికమ్స్ 23rd ఫ్రమ్ రైట్. జగదీష్ బికమ్స్ 23rd ఫ్రమ్ రైట్. 23rd అంటే రైట్ నుంచి ఇప్పుడు జగదీష్ 23rd. ఎప్పుడు ఇది? ఆఫ్టర్ ఇంటర్చేంజ్. లెఫ్ట్ నుంచి 10thలో ఉన్నాడు, ఇది కూడా ఆఫ్టర్ ఇంటర్చేంజ్. ఇప్పుడు జగదీష్ చూడండి, జగదీష్ అనే వ్యక్తి బోత్ సైడ్ ర్యాంక్ తెలుస్తాను. లెఫ్ట్ నుంచి 10th, రైట్ నుంచి 23rd. ఇప్పుడు టోటల్ కట్టబట్టి టోటల్ ఈక్వల్ టు టోటల్ ఫార్ములా యాడ్ బోత్ సైడ్ ర్యాంక్స్ -1. 10 ప్లస్ 23 -1 అంటే ఎంత? 32. టోటల్ అంటే ఈ రో మీద ఉన్నటువంటి టోటల్ ఎంతమంది అంటే 32. కాబట్టి ఒకే వ్యక్తి బోత్ సైడ్ ర్యాంక్ తెలిస్తేనే టోటల్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. ఇందులో 4th క్వశ్చన్, రోహన్ ranked 11th from the top and 27th from the bottom among the students who passed the annual examination in a class. If the number of students who failed in the exam was 12, how many students appeared for the examination? క్వశ్చన్ ఇలా ఉంటుంది మా ఇది. ఇందులో చూడండి, రోహను అంటే ఒక ఎగ్జామ్ పెట్టినామో ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళల్లో ఎవరైతే ఎగ్జామ్ పాస్ అయ్యారో వాళ్ళల్లో రోహన్ ర్యాంక్ ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు చూడండి, 11th ఫ్రమ్ టాప్ నుంచి 11th, బాటమ్ నుంచి 27thలో ఉన్నాడు రోహన్ ర్యాంకు. సపరేట్గా ఇచ్చాడు, ఫెయిల్ అయిన వాళ్ళు సపరేట్గా ఇచ్చాడు 12 మెంబర్స్. టోటల్ అపీర్డ్ ఎలా వస్తారమ్మా? పాస్డ్ ప్లస్ ఫెయిల్డ్. అపీర్డ్ అంటే ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళు, అపీర్డ్ ఇద్దరిని కలిపితే మనం ఆ పాస్డ్ ప్లస్ ఫెయిల్డ్ కలిపితే అపీర్డ్ అవుతారు. మరి ఇక్కడ ఫెయిల్డ్ తెలుసు, ఫెయిల్ అయిన వాళ్ళు 12 అని తెలుసు, పాస్ అయిన వాళ్ళు తెలియదు. టోటల్ పాస్ అయిన స్టూడెంట్స్ తెలియదు, వాళ్ళని మనం కట్టాలి. ఎలా కట్టాలంటే రోహన్ ర్యాంక్ బేస్ చేసుకుని కట్టాలి. చూడండి, ఇందులో టాప్ టు బాటమ్ రోహన్ ర్యాంక్. ఫ్రమ్ టాప్ నుంచి రోహన్ 11th, ఫ్రమ్ బాటమ్ 27th. టాప్ నుంచి 11th ర్యాంక్ రోహన్, బాటమ్ ఏంటి 27. ఎక్కడ ఇది? అమాంగ్ ద స్టూడెంట్స్ హూ పాస్డ్ ద యాన్యువల్ ఎగ్జామినేషన్. అంటే వీళ్ళు మొత్తము పాస్ అయిన వాళ్ళు. కాబట్టి దీన్ని బట్టి మనకు టోటల్ పాస్డ్ వస్తుంది. దీన్ని బట్టి టోటల్ పాస్డ్ కట్టచ్చు మనం. టోటల్ పాస్డ్ స్టూడెంట్స్. టోటల్ పాస్డ్ అంటే ఈ 2 ర్యాంక్ 11 ప్లస్ 27 ఉంది కదా, 2 కలుపుదాం. 11 ప్లస్ 27 -1. కాబట్టి ఇక్కడ
రెండు కలిపితే కనుక మనకు 38 అవుతుందమ్మా. 38 మైనస్ 1 37. టోటల్ పాస్ ఎంతమంది 37 మెంబర్స్. ఇప్పుడు ఫెయిల్డ్ ఇక్కడ ఫెయిల్డ్ ఇచ్చేసాడు. ఫెయిల్డ్ 12 మెంబర్స్. మనకు అడిగింది టోటల్ అపియర్డ్. టోటల్ అపియర్డ్ స్టూడెంట్స్ అడుగుతున్నాడు. అపియర్డ్ స్టూడెంట్స్ పాస్డ్ ప్లస్ ఫెయిల్డ్. పాస్డ్ ఎంతమంది 37, ఫెయిల్డ్ 12. 37 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 49. రెండు కలిపితే కానీ అప్డేట్ అవుతారు. అంటే ఇందులో పాస్డ్ ఇవ్వలేదు. రోహన్ ర్యాంక్ బేస్ చేసుకొని టోటల్ పాస్డ్ కట్టాను. ఫెయిల్డ్ వాళ్ళే ఇచ్చారు. ఫెయిల్డ్ 12. రెండు కలిపితే కానీ అప్డేట్ వస్తారు. ఇది ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5th క్వశ్చన్. ఇప్పుడు రాహుల్ finds that he is 12th from the right in a line of boys and 4th from the left comma how many boys should be added to the line such that there are 28 boys in the line. అంటే ఈ మోడల్ క్వశ్చన్ అంటే ఏమంటే రాహుల్ ఒక లైన్ మీద బోత్ సైడ్ ర్యాంకులు ఇచ్చాడు. రాహుల్ ఒక లైన్ మీద లెఫ్ట్ నుంచి ర్యాంక్ ఇస్తాడు, రైట్ నుంచి ఇచ్చాడు. కానీ టోటల్ అడగలేదు. ఇందులో టోటల్ ఎంతమంది ఉన్నారు లైన్ మీద అనే క్వశ్చన్ అడగలేదు. దాన్ని ఇంకో విధంగా అడిగాడు. ఇంకో విధంగా అంటే ఏమంటే ఆ లైన్కు ఎంతమందిని యాడ్ చేస్తే టోటల్ 28 మెంబర్స్ అవుతారు అనేది క్వశ్చన్. ఓకే, చూద్దాం ఇది ఆన్సర్. రో వేస్తాను. ఫ్రమ్ లెఫ్ట్ ఫ్రమ్ రైట్ 12th, ఫ్రమ్ లెఫ్ట్ 4th ర్యాంక్. అంటే రాహులే కదా. రాహుల్ సింగిల్ పర్సన్. రైట్ నుంచి ర్యాంక్ 12th, లెఫ్ట్ నుంచి ర్యాంక్ 4th. అంటే బోర్డ్ సైడ్ ర్యాంక్ ఇచ్చేస్తాడు. దీన్ని బట్టి రో టోటల్ వస్తారు. రో టోటల్ 4 ప్లస్ 12 మైనస్ 1 అంటే ఎంతమంది 15 మెంబర్స్. రో టోటల్ అంటే ఈ రో మీద టోటల్ ఎంతమంది ఉన్నారంటే 15. ఎలా యాడ్ బోత్ సైడ్ ర్యాంక్స్. ఈ రెండు కలపడం 1 తీసేయడం అంతే. సింపుల్గా మైండ్లో పెట్టుకుంటే ఫార్ములా సింపుల్గా ఆటోమేటిక్గా లైన్ కూడా వేయాల్సిన పని లేదు. చూస్తాను చెప్పచ్చు టోటల్ రో మీద టోటల్ ఎంతమంది. లైన్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. కానీ క్వశ్చన్ ఏం అడిగాడు చూడండి. ఈ లైన్ మీద టోటల్ 28 మెంబర్స్ అవ్వాలంటే 15కు ఎంత యాడ్ చేయాలి. 15కి ఎంత యాడ్ చేస్తే టోటల్ 28 అవుతారంటే మనము ఏం చేయొచ్చు అంటే ఇందులో యాడింగ్ పర్సన్స్, యాడింగ్ స్టూడెంట్స్ 28 మైనస్ 15 తీసేసినా సరిపోతుంది. టోటల్ రో టోటల్ 28 కదా. ఏది పెరిగితే రో టోటల్ 28 అయినప్పుడు 28 కావాలంటే ఎంతమంది కలపాలి. అంటే ఎంతమంది కలపాలంటే 28 మైనస్ 15. ప్రజెంట్ ఉన్న రో టోటల్ 15. అంటే ప్రజెంట్ ఉన్న రో టోటల్ 15 తీసేయండి, 13 వస్తుంది. 13 కాబట్టి మన ఆన్సర్ 13 అనమాట. అంటే రోకి ఎంతమంది కలిపితే 28 అవుతారంటే 13 కానీ యాడ్ చేస్తే యాడింగ్ స్టూడెంట్స్. వాడు అడిగిన క్వశ్చన్ అదే. షుడ్ బి యాడెడ్ టు ద లైన్. హౌ మనీ బాయ్స్ షుడ్ బి యాడెడ్ టు ద లైన్ సచ్ దట్ దేర్ ఆర్ 28 బాయ్స్ ఇన్ ద లైన్. కాబట్టి యాడింగ్ పర్సన్సే మన ఆన్సర్ అనమాట. 13. ఓకే, నెక్స్ట్ నెంబర్ ర్యాంకింగ్లోనే ఇంకో టాపిక్ చెప్పుకోవచ్చు మనము. ఇంకో టాపిక్ అంటే ఫైండ్ బిట్వీన్ ద స్టూడెంట్స్ అడుగుతుంటాడు. ఇది కూడా రో కానీ టాప్ టు బాటమ్ కానీ పనిచేస్తుంది. రో అంటే లైన్ మీద కానీ టాప్ టు బాటమ్ దాని మీద ఇచ్చి ఇద్దరి మధ్యలో వచ్చే వ్యక్తుల్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. స్టూడెంట్స్ కానీ సంబడి ఏదైనా కానీ ర్యాంకులు. కాబట్టి ఫైండ్ బిట్వీన్ ద స్టూడెంట్స్ ఉన్నప్పుడు చూడండి, ఫస్ట్ ఫార్ములా కింద మనం వెన్ క్లాస్ టోటల్ మోర్ దాన్ ర్యాంక్స్ టోటల్ ఉన్నప్పుడు ఒక విధంగాను, లెస్ దాన్ ఉన్నప్పుడు ఒక విధంగాను చేయాలి. క్లాస్ టోటల్ ఎక్కువగా ఉన్నప్పుడు బిట్వీన్ ద స్టూడెంట్స్. బిట్వీన్ అంటే మధ్యలో వచ్చే
స్టూడెంట్స్ని కట్టడానికి. అప్పుడు క్లాస్ టోటల్ మైనస్ ర్యాంక్ టోటల్ సరిపోతుంది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఫ్రమ్ లెఫ్ట్ టు ఫ్రమ్ రైట్, ఎక్స్ ఫ్రమ్ రైట్ టు 10th, వై ఫ్రమ్ రైట్ 15. చూడండి ఈ రో మీద లెఫ్ట్ నుంచి ఎక్స్ ర్యాంకు 10th ఇచ్చాను, రైట్ నుంచి వై ర్యాంకు 15 ఇచ్చాను. క్వశ్చన్ ఏం అడుగుతా అంటే ఎక్స్ వై మధ్యలో ఎక్స్ వైకు మిడిల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారని అడుగుతారు. ఎంతమంది బిట్వీన్, దాన్నే మనం బిట్వీన్ స్టూడెంట్స్ అంటే. అదే రో టోటల్ కూడా ఇస్తాడు. రో టోటల్ 35, రో టోటల్ 35, రో టోటల్ కూడా ఇచ్చాడు. అంటే ఈ రో మీద మొత్తము 35 ఉండాలేమో 35. దీన్ని మనం క్లాస్ టోటల్ కింద తీసుకుంటాము. రో టోటల్ని క్లాస్ టోటల్. ఇందులో చూడండి క్లాస్ టోటల్ 35, క్లాస్ టోటల్ 35. ర్యాంక్స్ టోటల్ అంటే వీళ్ళిద్దరు ర్యాంకులు కలపాలి. ఎక్స్ ర్యాంకు వై ర్యాంక్, ర్యాంక్స్ టోటల్ అవుతుంది. అది ర్యాంక్స్ టోటల్ 10 + 15 = 25. క్లాస్ టోటల్ ఏమో 35 ఉంది. రో టోటల్, ర్యాంక్స్ టోటల్ అంటే వీళ్ళిద్దరు ర్యాంకులు కలిపితే 25 వచ్చింది. మరి ఇందులో ఏది ఎక్కువ ఉందో చూడండి. క్లాస్ టోటల్ ఎక్కువ, ర్యాంక్స్ టోటల్ ఎక్కువ అంటే క్లాస్ టోటల్ మోర్ దెన్ ర్యాంక్స్ టోటల్. క్లాస్ టోటల్ ర్యాంక్స్ టోటల్ కంటే ఎక్కువ ఉందమ్మా, అప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయాలి. ఈ ఫార్ములా బిట్వీన్ స్టూడెంట్స్ ఈక్వల్ టు క్లాస్ టోటల్ 35 మైనస్ ర్యాంక్స్ టోటల్ 25 = 10 మెంబర్స్. కాబట్టి ఇందులో ఎక్స్ వై మధ్యలో మిడిల్లో ఎంతమంది ఉన్నారంటే 10 మెంబర్స్. 10 అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఇది బేసిక్ ఫార్ములా. మళ్ళీ దాని మీద ఒక క్వశ్చన్ ఇంకెట్లయినా కాంబినేషన్గా ఇవ్వచ్చు డెప్త్గా, కానీ మినిమం మనకి తెలిసి ఉండాలి. ఫైన్ బిట్వీన్ ద స్టూడెంట్స్ కట్టాలంటే మినిమం ఈ ఫార్ములా కానీ తెలిస్తే కదా మనము ఇలాంటి క్వశ్చన్ ఈజీగా చేయొచ్చు. బట్ ఇందులోనే ఇంకో ఫార్ములా ఉంది, అది చూద్దాం నెక్స్ట్. నెక్స్ట్ ఇందులోనే సెకండ్ ఫార్ములా చూడమ్మా. సెకండ్ ఫార్ములా వెన్ క్లాస్ టోటల్ లెస్ దాన్ ర్యాంక్స్ టోటల్. లెస్ దాన్ అంటే క్లాస్ టోటల్ తక్కువగా ఉన్నప్పుడు మధ్యలో వచ్చే స్టూడెంట్స్కి ఎలా కట్టాలి అనే దాని మీద క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రో ఇస్తున్నారు ఫ్రమ్ లెఫ్ట్ టు ఫ్రమ్ రైట్. ఎక్స్ ఫ్రమ్ లెఫ్ట్ 20th ర్యాంక్, ఎక్స్ ఫ్రమ్ లెఫ్ట్ 20th ర్యాంక్, వై ఫ్రమ్ రైట్ 25th ర్యాంక్. అంటే లెఫ్ట్ నుంచి ఎక్స్ ర్యాంక్ 20, రైట్ నుంచి వై ర్యాంక్ 25. ఇది ర్యాంక్లు ఇచ్చాడు. టోటల్ రో టోటల్ చూడండి. రో టోటల్ 35. అంటే ఈ రో మీద మొత్తము 35 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ ర్యాంకులు ఇచ్చాడు. క్వశ్చన్ ఏం అడుగుతాడంటే ఇందులో ఎక్స్కు వైకు మధ్యలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారని అడుగుతాడు. ఎక్స్ వై మిడిల్లో ఎంతమంది స్టూడెంట్స్ బిట్వీన్ అంటే. ఇందులో క్లాస్ టోటల్ 35 ఉంది. క్లాస్ టోటల్ 35 ఇది రో టోటల్. ర్యాంక్స్ టోటల్ చూడండి. ర్యాంక్స్ టోటల్ 25 + 20 45. ఇది చూడండి, ఇంతకుముందు దానికి దీనికి తేడా ఉంది. క్లాస్ టోటల్ తక్కువ ఉంది, ర్యాంక్స్ టోటల్ ఎక్కువ ఉంది. అంటే క్లాస్ టోటల్ లెస్ దాన్ ర్యాంక్స్ టోటల్. ఇలా ఉన్నప్పుడు ఫార్ములా ఇది ప్లే చేయాలి. బిట్వీన్ స్టూడెంట్స్ ఈక్వల్ టు ర్యాంక్స్ టోటల్ మైనస్ క్లాస్ టోటల్ -2. బిట్వీన్
between students equal to ranks total 45 minus 35 minus 2 తీసేయాలి. మైనస్ టూ ఎందుకు తీయాలంటే XYలో ఇందులో ఉండారు మా ర్యాంక్స్ టోటల్లో ఎక్స్ వై ఉండారు ఇంక్లూడ్ అయ్యారు. మళ్ళీ వీళ్ళిద్దరు రాకూడదు కదా, బిట్వీన్ అంటే ఎక్స్ రాకూడదు వై రాకూడదు, వాళ్ళ ఎగ్జాక్ట్ మిడిల్ కావాలి. మరి ఈ 45లో XYలు ఉండారు కాబట్టి ర్యాంక్స్ టోటల్లో వాళ్ళిద్దరిని ఒమిట్ చేయడానికి, వీళ్ళిద్దరిని రిమూవ్ చేయడానికి ఇక్కడ -2 పెట్టినాము. -2 XYలు పెట్టి, కాబట్టి అప్పుడు ఎగ్జాక్ట్ మిడిల్లో 8 మెంబర్స్ వస్తారు. XY మిడిల్లో ఎంతమంది ఉన్నారంటే 8 మెంబర్స్. కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మధ్యలో బిట్వీన్ స్టూడెంట్స్ కట్టాలంటే ఇంతకుముందు చెప్పిన ఫార్ములా ఇది. ఈ రెండు బేసికల్గా మనం దాన్ని గుర్తుపెట్టుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ కొద్దిగా డెప్త్గా అడిగినా కూడా ఈజీగా చేయొచ్చు. ఓకే, ఫైండ్ బిట్వీన్ ద స్టూడెంట్స్ కట్టడంలో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. అమిత్ ర్యాంక్స్ 12th ఫ్రమ్ ద టాప్ and Ravi is 15th from the bottom in a class of 40 students. How many students are there between Amit and Ravi? క్వశ్చన్ ఇలా ఉంటుంది. అంటే మధ్యలో ఎంతమంది వస్తారనే దాని మీద క్వశ్చన్ అడగాలంటే ఇలా అడుగుతాడు క్వశ్చన్. సో ఇందులో మనం ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ లైన్ వేయాల్సిన పని లేదు. క్లాస్ టోటల్ ఎంత 40, ర్యాంక్స్ టోటల్ చూడండి. అమిత్ కదా, అమిత్ 12th ఫ్రమ్ టాప్ అంటే 12th ర్యాంక్ తీసుకోండి. ప్లస్ రవి ఈజ్ 15th ఫ్రమ్ బాటమ్ 15 తీసుకోండి. 2 యాడ్ చేయండి, 27 వచ్చారు. అంటే మీరు చూడాల్సింది క్లాస్ టోటల్ వీళ్ళిద్దరు ర్యాంకులు కలిపి చూడాలి. ఇందులో ఏది ఎక్కువ ఉంది? క్లాస్ టోటల్ ఎక్కువ ఉంది, ర్యాంక్స్ టోటల్ తక్కువ ఉంది. అంటే క్లాస్ టోటల్ మోర్ దాన్ ర్యాంక్స్ టోటల్ ఉన్నప్పుడు ఫార్ములా బిట్వీన్ స్టూడెంట్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? క్లాస్ టోటల్ మైనస్ ర్యాంక్స్ టోటల్. ఇంతే. కాబట్టి ఇదంతా రాయాల్సిన పని కూడా లేదు, మనకు మైండ్లో ఐడియా ఉంటాయి కదా. ఫార్ములా ఐడియా ఉంటే 40 - 27 13 అని చెప్పొచ్చు. ఆన్సర్ వితిన్ సెకండ్స్లో చెప్పొచ్చు. అంటే ఫార్ములా ఐడియా ఉండాలి కాబట్టి నేను రాసి చెప్తున్నాను మీకు అంతే. మీరు వన్స్ లెర్నింగ్ అయిన తర్వాత జస్ట్ చూస్తానే టోటల్ చూసుకోవాలి, లేదా ర్యాంకులు చూసుకోవాలి, యాడ్ చేయాలి, ఏది ఎక్కువ ఉందో చూసుకోవాలి, అందులోంచి మైనస్ చేసుకుని ఆ ఫార్ములా పే చేయాలి. కాబట్టి 40 - 27 ఎంత? 13. అంటే ఇక్కడ అమిత్ రవి మధ్యలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారంటే 13 మెంబర్స్. కాబట్టి దీనికి సంబంధించిన ఫార్ములా దీనికి యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఫైండ్ బిట్వీన్ ద స్టూడెంట్స్ కింద క్వశ్చన్ నెంబర్ 2 మైది. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. అజయ్ ఈజ్ పొజిషన్డ్ 8th ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ అమిత్ ఈజ్ పొజిషన్డ్ 9th ఫ్రమ్ ద రైట్ ఇన్ ఏ రో 15 స్టూడెంట్స్. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ బిట్వీన్ దెమ్? అంటే అజయ్కు అమిత్కు మధ్యలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనేది క్వశ్చన్. మధ్యలో బిట్వీన్ స్టూడెంట్స్. సో ఫస్ట్ ఏం చేస్తాం? ఫస్ట్ టోటల్ తీసుకుంటాం. క్లాస్ టోటల్ చూడండి. క్లాస్ టోటల్ ఎంత? 15. క్లాస్ టోటల్ 15 అది ఇచ్చేసాడు. ర్యాంక్స్ టోటల్ 8 plus 9 equal to 70. క్లాస్ టోటల్ ఇది. క్లాస్ అంటే రో టోటల్, క్లాస్ టోటల్ అంటే 2 1. ర్యాంక్స్ టోటల్ అంటే వీళ్ళిద్దరు ర్యాంకులు టోటల్ అనమాట. 70 ఇచ్చాడు. ఇందులో చూస్తే క్లాస్ టోటల్ తక్కువ ఉంది, ర్యాంక్ టోటల్ ఎక్కువ ఉంది. మళ్ళీ ఇలా ఇచ్చినప్పుడు వీళ్ళిద్దరు మధ్యలో ఎంతమంది ఉన్నారు? బిట్వీన్
బిట్వీన్ స్టూడెంట్స్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ ర్యాంక్స్ టోటల్ ఎక్కువ ఉంది, క్లాస్ టోటల్ తక్కువ ఉంది. అంటే దీన్ని మనం ఏదో చెప్పు క్లాస్ టోటల్ లెస్ దాన్ ర్యాంక్స్ టోటల్ అని చెప్పుకోవచ్చు. ఈ బేస్ మీద చేయొచ్చు. క్లాస్ టోటల్ లెస్ దాన్ ర్యాంక్స్ టోటల్. క్లాస్ టోటల్ 15, ర్యాంక్స్ టోటల్ 17 కాబట్టి క్లాస్ టోటల్ లెస్ దాన్ ర్యాంక్స్ టోటల్ కాబట్టి బిట్వీన్ స్టూడెంట్స్ ఈక్వల్ టు ఫార్ములా ర్యాంక్స్ టోటల్ మైనస్ క్లాస్ టోటల్ -2 తీస్తే సరిపోతుంది. వాళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారని వచ్చేస్తుంది. అంటే ఇక్కడ 17 - 17 ఇది చూడండి, -15 -2 ఎంత, -17 మరి కాబట్టి 0. 17 - 17 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే అజయ్ అమిత్ మధ్యలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారంటే ఎవరు లేరు, 0 అన్నమాట. కాబట్టి క్లాస్ టోటల్ తక్కువ ఉన్నప్పుడు ర్యాంక్స్ టోటల్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఫార్ములా ప్లే చేయాలన్నమాట. ఈ ఫార్ములా ప్లే చేస్తే వాళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారనేది మనం ఈజీగా కట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి నెంబర్ ర్యాంకింగ్. మనం ఇంతకుముందు నెంబర్ ర్యాంకింగ్ సంబంధించిన ఫార్ములాలు క్వశ్చన్స్ చెప్పుకున్నాము. ఫైండ్ బిట్వీన్ ద స్టూడెంట్స్ అనే క్వశ్చన్ చెప్పుకున్నాము. ఆ రెండు కాంబినేషన్ మీద అడిగే క్వశ్చన్స్ ఇవి. రెండు కాంబినేషన్ మీద అడుగుతున్న క్వశ్చన్స్ అన్నమాట. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇన్ ఏ రో ఆఫ్ 40 children, P is 13th from the left hand and Q is 9th from the right hand. How many children are there between P and R if R is fourth to the left of Q? అంటే ఇందులో ఒక రో మీద 40 children ఉండాలమో, పీ ర్యాంకు ఫ్రమ్ లెఫ్ట్ నుంచి ఇస్తున్నాడు, క్యూ ర్యాంకు ఫ్రమ్ రైట్ నుంచి ఇస్తున్నాడు. ఓకే, ఇచ్చి ఇక్కడ చూడండి పి అండ్ ఆర్ మధ్యలో ఎంతమంది అంటే ఆర్ అనే వ్యక్తి కొత్తగా ఎంటర్ అవుతున్నాడు ఇందులో ఆర్. అంటే ఆర్ ర్యాంక్ ఎలా చెప్తున్నాడు, ఆర్ ఈజ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ ఉన్నాడు, అంటే ఇక్కడ ఆర్ అనే కొత్తగా వ్యక్తి ఇంకో వ్యక్తి ఎంటర్ అవుతున్నాడు, థర్డ్ పర్సన్ ఎంటర్ అయినాక పిఆర్ మధ్యలో ఎంతమంది ఉన్నారు. ఇలా ఇచ్చినప్పుడు క్వశ్చన్ మనం ఎలా చేయొచ్చు చూడండి. రో లైన్ వేస్తాం. రో చూడండి, P is 13th from left hand. P is 13th from left hand and Q is 9th from right hand. చూడండి, లెఫ్ట్ నుంచి P ర్యాంక్ 13th అంటున్నాడు, రైట్ నుంచి క్యూ ర్యాంక్ 9th అని చెప్తున్నాడు. క్యూ ర్యాంక్ 9th. ఓకే, ఇక్కడ వరకు ఇచ్చాడు కదా డేటా. నెక్స్ట్ ఇక్కడ ఆర్ అనే వ్యక్తి ఎక్కడ ఉన్నాడు, ఆర్ ఈజ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ. ఇప్పుడు క్యూ అన్నాడు మా క్యూ. ఈ క్యూ అనే వ్యక్తికి చూడండి, క్యూ ఇద్దరు అనుకోండి, ఇది లెఫ్ట్ ఇది రైట్. లెఫ్ట్ అంటే మన లెఫ్ట్ తీసుకోవాలి, రైట్ అంటే మన రైట్ తీసుకోవాలి. సో ఆ విధంగా ఇక్కడ మనము క్యూ ఇక్కడ ఉన్నాడు కదా, ఇతనికి లెఫ్ట్ అంటే ఇట్లా రావాలి, రైట్ అంటే ఇట్లా పోవాలి. లెఫ్ట్లో ఏ ర్యాంక్ అంటే చూడండి, 4th ర్యాంక్. 1 2 3 4 ఇక్కడ ఉన్నాడు ఆర్. 1 2 3 4th ర్యాంక్. క్యూకి లెఫ్ట్లో 4th ర్యాంక్ అంటే 1 2 3 4 అన్నమాట. అంటే 9 + 4 ఈజ్ ఈక్వల్ టు 13 అన్నమాట. అంటే 13th ర్యాంక్. అంటే ఆర్ ఫ్రమ్ రైట్. ఇప్పుడు ఆర్ ర్యాంక్ ఫ్రమ్ రైట్ నుంచి 13. ఎలా వచ్చింది 13? 9 + 4 ఈజ్ ఈక్వల్ టు 13 కదా. ఆ విధంగా ఆర్ ర్యాంకు ఫ్రమ్ రైట్ నుంచి 13. ఓకే, ఇందులో రో టోటల్ తెలుసు. రో టోటల్ 40. రో టోటల్ 40. ర్యాంక్స్ టోటల్ ఎవరి ర్యాంక్స్, పిఆర్ ర్యాంక్స్ టోటల్ అంటాం దాన్ని. ర్యాంక్స్ టోటల్ 13 + 13 ఈజ్ ఈక్వల్ టు 26.
26. ఎవరిది ర్యాంక్స్ టోటల్ ఎవరిది పి అండ్ ఆర్ ర్యాంక్స్ టోటల్ ఇది. ఎందుకు వాళ్ళిద్దరి మధ్యలోనే అడిగింది, పిఆర్ ర్యాంక్ మధ్యలోనే అడిగింది వాడు, కాబట్టి వాళ్ళిద్దరికి తీసుకుంటున్నాను. పి ర్యాంకు ఆర్ ర్యాంక్ తీసుకొని కలుపుతున్నాను నేను. కాబట్టి వాళ్ళిద్దరు ర్యాంక్ తీసుకుంటే 26. ఇప్పుడు క్లాస్ టోటల్ రో టోటల్ 40, ర్యాంక్స్ టోటల్ 26. అంటే ఇది ఎక్కువ ఉంది చూడండి, రో టోటల్ ఎక్కువ ఉంది, ర్యాంక్స్ టోటల్ తక్కువ ఉంది. అలాంటప్పుడు ఏ ఫార్ములా ప్లే చేయాలో చూద్దాం. బిట్వీన్ స్టూడెంట్స్ ఆఫ్ పి అండ్ ఆర్, బిట్వీన్ స్టూడెంట్స్ ఆఫ్ పి అండ్ ఆర్ అంటే బిట్వీన్ స్టూడెంట్స్ ఆఫ్ పి అండ్ ఆర్. పిఆర్ మధ్యలో ఎంతమంది ఉన్నారంటే అప్పుడు మనం సింపుల్గా 40 - 26 ఈజ్ ఈక్వల్ టు 14. అంటే 40లో నుంచి 26 కానీ తీసేస్తే 14 మెంబర్స్ ఉన్నారు. అంటే పిఆర్ మధ్యలో ఎంతమంది ఉన్నారంటే 14 మెంబర్స్. ఇది కాబట్టి ఇందులో వాడు అడిగిన క్వశ్చన్ పిఆర్ మధ్యలో ఎంతమంది అంటే 14 మెంబర్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇందులో సెకండ్ క్వశ్చన్, ఇన్ ఏ రో ఆఫ్ బాయ్స్, అంటే ఒక రో మీద ఉన్న బాయ్స్, ఏ ఈజ్ 15th ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ బి ఈజ్ 4th ఫ్రమ్ ద రైట్. There are three boys between A and B. First of all, C is just left of A. C అనుకున్నాడు జస్ట్ లెఫ్ట్ ఆఫ్ ఏ. ఏకు ఎడమ వైపు ప్రక్కనే ఉన్నాడు. వాట్ ఈజ్ C's పొజిషన్ ఫ్రమ్ ద రైట్? క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు. మరి ఈ క్వశ్చన్ ఎలా చేద్దాం చూడండి. రో తీసుకోండి, రో ఫ్రమ్ లెఫ్ట్ ఫ్రమ్ రైట్. ఏ ర్యాంక్ ఫ్రమ్ లెఫ్ట్, ఏస్ ర్యాంక్ ఫ్రమ్ లెఫ్ట్ 15th. చూడండి, ఏ ర్యాంక్ ఫ్రమ్ లెఫ్ట్ 15th, బి ర్యాంక్ ఫ్రమ్ రైట్, A rank from left 15th, B rank from right 4th. A rank from 15th మా A rank, B rank 4th. ఇప్పుడు AB మధ్యలో 3 మెంబర్స్ అది ఇచ్చాడు. దేర్ ఆర్ 3 బాయ్స్ బిట్వీన్ A అండ్ B. AB మధ్యలో ముగ్గురు ఉంటారు. అప్పుడు ఈ రో టోటల్ అనేది చెప్పండి. రో టోటల్ 15 + 3 18 + 4 ఎంతమా టోటల్? రో టోటల్ 22 మెంబర్స్ రో మీద ఉన్నాడు. కానీ క్వశ్చన్ రో టోటల్ అడగలేదు. చూడండి, సి ఎక్కువ ఉన్నాడు. సి జస్ట్ లెఫ్ట్ ఆఫ్ ఏ అంట. సి వచ్చి ఏకు జస్ట్ లెఫ్ట్ ఉన్నాడంట. అలా ఉన్నప్పుడు వాట్ ఈజ్ హిస్ పొజిషన్ ఫ్రమ్ రైట్? జస్ట్ లెఫ్ట్ అంటే ఇమీడియట్ లెఫ్ట్ అని మాత్రం జస్ట్ లెఫ్ట్. ఇప్పుడు ఏ కొన్నాడు కదా, ఏ లెఫ్ట్ నుంచి 15th ర్యాంక్లో ఉన్నాడు. అంటే జస్ట్ లెఫ్ట్ అంటే సి కొన్నాడు, లెఫ్ట్ నుంచి 14th ర్యాంక్లో ఉంటాడు. అంటే ఏకు ఎడమ వైపున ప్రక్కనే ఉన్న ర్యాంకు 14th. ఎక్కడి నుంచి? లెఫ్ట్ నుంచి 14th ర్యాంక్. అంటే ఇతను ఏ 15th ర్యాంక్ అయినప్పుడు తను ఎడమ పక్కన ఉన్నటువంటి పక్కనే ఉన్న ర్యాంకు 14th. ఎక్కడి నుంచి? లెఫ్ట్ నుంచి. అంటే సి కొన్నాడు, ఏకి ఇమీడియట్ లెఫ్ట్ ఉన్నాడు. అంటే లెఫ్ట్ నుంచి 14th ఉన్నాడు. వాట్ ఈజ్ సిస్ ర్యాంక్ ఫ్రమ్ రైట్? ఇది క్వశ్చన్ అడుగుతారు. సి ర్యాంకు రైట్ నుంచి సి ర్యాంక్ ఎంత? రైట్ నుంచి. ఇది క్వశ్చన్. అంటే రో టోటల్ చూడండి, రో టోటల్ 15 + 3 + 4 22. రో టోటల్ ఎంత? 22. మనకు అడిగిన ర్యాంక్ సిస్ ర్యాంక్ ఫ్రమ్ రైట్. సిస్ ర్యాంక్ ఫ్రమ్
right. C is rank from right. రో టోటల్ ఎంతమా 22 మైనస్ అంటే రో టోటల్ తెలుసు, సి ఒకవైపు నుండి ర్యాంక్ తెలుసుమా, లెఫ్ట్ నుంచి ర్యాంక్ 14 అని తెలుసు. అలా తెలిసినప్పుడు రైట్ నుంచి ఈజీ కట్టచ్చు. ఇంతకుముందు మనం నేర్చుకున్న ఫార్ములా ప్రకారం -14 + 1. చూడండి ఇందులో 22లో 14 తీసేయండి. 22లో 14 తీస్తే ఎంత? 8. 8 + 1 కలపండి, 9th ర్యాంక్. అంటే 9th ర్యాంక్లో ఉన్నాడు. అంటే రైట్ నుంచి సి యొక్క ర్యాంక్ చెప్పమంటే కదా 9th ర్యాంక్. 9. దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు అండి. ఇలా కాకుండా ఇంకో విధంగా రైట్ నుంచి ఇక్కడికి 4 ఉండాలమ్మా. 4 + 3 + 3 4 + 3 7 8 9 అలా కూడా చేసుకోవచ్చు. లేదు ఫార్ములా ప్రకారం అయితే ఇలా 22 - 14 + 1. 14 ఏమిటి? సి ర్యాంక్ ఫ్రమ్ లెఫ్ట్. సి ర్యాంక్ ఫ్రమ్ లెఫ్ట్ నుంచి తీసేసాను. 14 + 1 కలిపాను, 9th ర్యాంక్ అని వస్తుంది. 9th ర్యాంక్. 9th ర్యాంక్. ఇంకో విధంగా చెప్పాను కదా, సి ర్యాంక్ కట్టాలంటే ఇంకో విధంగా రైట్ నుంచి B4 + ఒక 3 7 8 9 అలా కూడా చేసుకోవచ్చు. అంటే మనకు అర్థమైన దాన్ని బట్టి దాన్ని ఎలా అయినా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకే నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్లో ఇన్ ఏ రో ఆఫ్ బాయ్స్ ఫేసింగ్ నార్త్ ఏ ఈజ్ 16th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ and C is 16th from the right hand. B, who is 4th to the right of A and 5th to the left of C in the row. How many boys are there in the row? క్వశ్చన్ ఇలా ఉంటుందమ్మా. అంటే ఒక రో మీద నిలబడుకొని నార్త్ ఫేస్లో ఉంటారు. నార్త్ ఫేస్లో ఉన్నప్పుడు ఏ ర్యాంక్ ఫ్రమ్ లెఫ్ట్ ఇచ్చాడు? 16th. సి ర్యాంక్ ఫ్రమ్ రైట్ ఇచ్చాడు 16th. ఓకే, ఏ ర్యాంక్ సి ర్యాంక్ ఇచ్చాడు కదా. ఇక్కడ బి అనేవాడు ఎంటర్ అవుతున్నాడు. బి చూడండి ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ హూ అంటే బీము. ఇక్కడ హూ అంటే బి. ఎక్కడ ఉన్నాడు బి? 4th టు ద రైట్ ఆఫ్ ఏకు రైట్లో 4th ప్లేస్ అండ్ 5th టు ద లెఫ్ట్ ఆఫ్ సికి లెఫ్ట్లో 5th ప్లేస్లో ఉన్నాడు బి ఇన్ ద రో. కాబట్టి బీని కానీ వేసుకొని మనము ఏసీలతో పాటు బీని కానీ వేసుకొని రో టోటల్ కడియచ్చు. చూసారంటే ఇక్కడ ఫ్రమ్ లెఫ్ట్ నుంచి ఏ ర్యాంక్ 16, ఫ్రమ్ రైట్ నుంచి సి ర్యాంక్ 16 ఇచ్చాడు. ఇప్పుడు చూస్తే బీని ఎక్కడ పెట్టాలంటే ఏకు రైట్లో 4th ప్లేస్. ఏ ఉన్నాడా? రైట్. ఏకు రైట్ అంటే ఇటు సైడ్ 1 2 3 4 1 2 3 4 ఇక్కడ బి పెట్టుకోవచ్చు. అంటే ఏకు రైట్ అంటున్నాడు కదా. ఏకు రైట్ 1 2 3 4 అంటే 16 + 4 అంటే ఎంత ర్యాంక్ ఇది? 20. అంటే బి ర్యాంక్ ఫ్రమ్ లెఫ్ట్ 21. 20 ఎలా వచ్చింది? 16 + 4 = 20. అదేవిధంగా సికి లెఫ్ట్లో ఉన్నాడు. సికు లెఫ్ట్లో 5th ప్లేస్లో ఉన్నాడు. అంటే సి నుంచి లెఫ్ట్ అంటే 1 2 3 4 5 1 2 3 4 5 అంటే సికి లెఫ్ట్లో 5th ప్లేస్. అంటే 16 + 5 = 21 కదా. 21 ఇక్కడ పెట్టుకోండి. 21 అంటే ఇక్కడ బి అనేవాడు లెఫ్ట్ నుంచి 20 ర్యాంకు, రైట్ నుంచి 21 ర్యాంక్ ఉన్నాడు. కాబట్టి రో టోటల్ ఈజీగా చెప్పవచ్చు. ఒకే వ్యక్తి బోత్ సైడ్ తెలిస్తే రో టోటల్ ఈజీగా వస్తుంది. కాబట్టి రో టోటల్ = రో టోటల్ is equal to 20 + 21 - 1 అంటే 40 స్టూడెంట్స్. అంటే ఈ రో మీద టోటల్ ఎంతమంది ఉన్నారంటే 40 మెంబర్స్. ఎలా చెప్తున్నాము? బి ర్యాంక్ బేస్ చేసుకొని చెప్తున్నాము. బి ర్యాంకు లెఫ్ట్ నుంచి 20 బి ర్యాంకు, ఫ్రమ్ రైట్ నుంచి 21. అంటే బి లెఫ్ట్ నుంచి తెలుసు, రైట్ నుంచి తెలుసు. 2 ర్యాంకులు యాడ్ చేశాను. 20 + 21 41. 20 + 21 41 అవుతుంది. 41 నుంచి 1 తీసేస్తే 40 అవుతుంది.
కాబట్టి ఈ రో మీద ఎంతమంది ఉన్నారంటే 40 స్టూడెంట్స్ ఉండాలని అర్థం. ఓకే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా ఇందులో నెక్స్ట్ క్వశ్చన్ భారతి ఈజ్ 8 ranks ahead of Divya whose rank 26th in a class of 42 students. In a class of 42 students. What is Bharati's rank from the last? ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇలాంటి క్వశ్చన్ ఎలా చేద్దాం చూడండి. భారతి ర్యాంకు ఎవరితో లింక్ చేసినాడు? దివ్యతో లింక్ చేసినాడు. యాక్చువల్గా దివ్య ర్యాంక్ ఇచ్చేసినాడు. దివ్య హూస్ ర్యాంక్, హూ అంటే ఇక్కడ దివ్య, హూస్ అంటే దివ్య అనమాట. దివ్య ర్యాంక్ ఇచ్చేసినాడు మనకి. దివ్యతో భారతి ర్యాంకు లింక్ చేశాడు. చూడండి ఇది టాప్ టు బాటమ్ వేస్తాను. టోటల్ ఇచ్చేసాడు 42 స్టూడెంట్స్. ఫస్ట్ దివ్య ర్యాంక్ పెడతాము. దివ్య ర్యాంకు ఎంత? దివ్య ర్యాంక్ 26. టోటల్ ఇచ్చేసాడు మళ్ళా 42 స్టూడెంట్స్ టోటల్. దివ్య ఒక క్లాస్లో 5 నుంచి టాప్ నుంచి 26th ర్యాంక్లో. ఇది దివ్య ర్యాంకు 26. కానీ దివ్యతో లింక్ ఉన్న భారతి ఎక్కడ ఉంది? భారతి ర్యాంక్, భారతి ఈజ్ 8 ranks ahead of దివ్య. హెడ్ అంటే దివ్య కంటే ముందు ఉంది. ముందంటే ఇటు పక్క పైన తనకంటే 8 ర్యాంకులు ముందు ఉంది అనమాట. అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ 26 - 8 ఈజ్ ఈక్వల్ టు 18th ర్యాంక్లో ఉంది. ఎవరు? భారతి ర్యాంక్ ఫ్రమ్ టాప్. భారతి ర్యాంక్ ఫ్రమ్ టాప్. భారతి ర్యాంక్ ఫ్రమ్ టాప్. 26 - 8 అంటే 18th ర్యాంక్. ఇక్కడ భారతి పెడుతున్నాం. 18th ర్యాంక్లో ఉందేమో అని అంటే దివ్య కంటే 8 ర్యాంకులు ముందుందేమో. అప్పుడు ఏం చేయాలి తెలుసా? 8 ర్యాంకులు ముందుందంటే ఆ హెడ్ మనం 26 - 8 చేయాలి. 26లో 8 చేస్తే 18th ర్యాంకు. టాప్ నుంచి 18th ర్యాంక్. ఎవరు? భారతి. కానీ క్వశ్చన్ అడిగింది లాస్ట్ నుంచి. లాస్ట్ అంటే బాటమ్ నుంచి భారతి ర్యాంక్ అడుగుతున్నాడు. బట్ వాట్ ఈజ్ భారతి ర్యాంక్ ఫ్రమ్ లాస్ట్ అంటే భారతి ర్యాంక్ ఫ్రమ్ లాస్ట్. భారతి ర్యాంక్ ఫ్రమ్ లాస్ట్. టోటల్ ఎంతమా? 42 - 18 + 1. అంటే 42లోంచి 18 తీసేయండి, 1 కలపండి. మరి 18 తీసేస్తే 42లో -18 ఎంత వస్తుంది మా చెప్పండి? 42 మైనస్, ఇప్పుడు 42లో 18 ర్యాంక్స్ తీస్తే 24 వస్తుందమ్మా. 24 + 1 కనుక కలిపితే 25th అన్న. 25th ఇది ఆన్సర్. 25th అంటే ఏం లేదు, భారతీయ ర్యాంక్ ఫ్రమ్ లాస్ట్ అంటే బాటమ్ నుంచి అనుకోండి. అంటే టాప్ నుంచి తీసుకున్నాం కాబట్టి మనం ఈ ర్యాంకులు బాటమ్ నుంచి లాస్ట్ నుంచి అవుతుంది. అంటే భారతీయ ర్యాంకు టాప్ నుంచి వాడు ఇవ్వలేదు, దివ్యతో లింక్ ఇచ్చాడు కాబట్టి దివ్య లింక్ తీసుకొని భారతీయ ర్యాంకు టాప్ నుంచి కట్టాము 18th ర్యాంక్ అని. లాస్ట్ నుంచి తన ర్యాంక్ కావాలంటే భారతీయ ర్యాంక్ ఫ్రమ్ లాస్ట్ 42 - 18 + 1 కనుక వెళ్తే 25th ర్యాంక్. 25th. ఓకే నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. ఇదే రో 40 గర్ల్స్. అంటే రో మీద 40 గర్ల్స్ ఉండడం. వెన్ కోమల్ వాజ్ షిఫ్టెడ్ టు హర్ లెఫ్ట్ by 4 places, her number from the left end of the row become 10. Mr. What was the number of Swati from the right end of the row if Swati was 3 places to the right of
కోమల్స్ ఒరిజినల్ పొజిషన్, కోమల్స్ ఒరిజినల్ పొజిషన్. క్వశ్చన్ ఇదేమో. మరి ఈ క్వశ్చన్ మనం ఎలా చేయాలి? క్వశ్చన్ అయితే కొద్దిగా లెంతీగా ఉంది. ఒకదాంతో ఒకటి లింక్ చేసి ఇవ్వడం అనమాట. లెంతీగా ఉన్నా ఆ లింకులు కనుక కనుక్కుంటే కనుక ఈజీగా క్వశ్చన్ చేయొచ్చు. చూడండి, ఇందులో ఆన్సర్లో మనకి ఒక రో వేస్తాను. ఫ్రమ్ లెఫ్ట్ ఫ్రమ్ రైట్. రో టోటల్ 40. వెన్ కోమల్ వాజ్ షిఫ్టెడ్ బై టు హర్ లెఫ్ట్ by 4 places. Her number from the left end of the row become 10 అన్నారు. అంటే తను ఒరిజినల్ ఫ్రమ్ లెఫ్ట్ నుంచి 10th ర్యాంక్ ఒరిజినల్ కాదు ఇది. తను అసలు ప్లేస్ నుంచి తన లెఫ్ట్కి ఎప్పుడైతే ఒక 4 ప్లేసెస్ టు హర్ లెఫ్ట్ మూవ్ అయిందో అప్పుడు లెఫ్ట్ నుంచి 10th ర్యాంక్లో ఉండేవు. అంటే తన ఒరిజినల్ ప్లేస్ తెలియదు. కోమల్ ఒరిజినల్ ప్లేస్ చూడండి, ఇది కోమల్ ఒరిజినల్ పొజిషన్, కోమల్ ఒరిజినల్ పొజిషన్. లెఫ్ట్ నుంచి కోమల్ ఒరిజినల్ పొజిషన్ తెలియదు, ఇది ఇవ్వలేదు. కానీ ఈ ఒరిజినల్ ప్లేస్ నుంచి షిఫ్ట్ అయిందాన్ని ఎక్కడికి? టు హర్ లెఫ్ట్. వెన్ కోమల్ వాజ్ షిఫ్టెడ్ టు హర్ లెఫ్ట్ బై 4 ప్లేసెస్, హర్ నెంబర్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ నుంచి తన నెంబరు ఎంత అంటే 10th. అంటే 4 ప్లేసెస్ వెనక్కి వస్తాను చూడమ్మా. 1 2 3 4. ఇదే మా 10th. ఈ ర్యాంక్ ఇచ్చాడు కోమల్ ఒరిజినల్ ప్లేస్ ఇది. ఒరిజినల్ ప్లేస్ నుంచి తన లెఫ్ట్కి వస్తాను. ఎన్ని ప్లేసెస్? 1 2 3 4. అలా 4 ప్లేసెస్ ఇట్లా తన లెఫ్ట్కి వచ్చినప్పుడు బికమ్ 10th. హర్ నెంబర్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ బికమ్ 10th. అది మా ఇది. అంటే కోమల్ ఒరిజినల్ ప్లేస్ ఇవ్వలేదు. కోమల్ అసలు యాక్చువల్లీ ఎక్కడ ఉంది తన పొజిషన్ ఇవ్వలేదు. తన ప్లేస్ నుంచి తన లెఫ్ట్కి 4 ప్లేసెస్ వచ్చినప్పుడు తను ర్యాంక్ ఇచ్చాడు 10th అని. ఓకే, దీన్ని బట్టి మనం ఏం కట్టచ్చు అంటే కోమల్ ఒరిజినల్ ప్లేస్ కట్టచ్చు. ఎలా? 10 + 4 14. కోమల్ ఒరిజినల్ ప్లేస్ చెప్పండి 14. ఎలా వచ్చింది 14? 10 + 4 14th. కోమల్ ఒరిజినల్ ప్లేస్, ఒరిజినల్ పొజిషన్ ఇది. కోమల్ ఒరిజినల్ 14. ఇది మనం కట్టుకున్నాము. ఇది ఎందుకు కట్టాము చూడండి. కోమల్తో స్వాతి లింక్ ఇచ్చాడు. వాట్ వాజ్ ద నెంబర్ ఆఫ్ స్వాతి ఫ్రమ్ ద రైట్ ఎండ్? స్వాతి ర్యాంక్ రైట్ నుంచి కట్టమంటున్నాడు. ఎప్పుడు కట్టమంటున్నాడు? రైట్ ఎండ్ ఆఫ్ ద రో. ఇఫ్ స్వాతి వాజ్ 3 places టు ద రైట్ ఆఫ్ కోమల్స్ ఒరిజినల్ పొజిషన్. కోమల్స్ ఒరిజినల్ పొజిషన్కి స్వాతి రైట్లో ఉందేమో. ఏ ప్లేస్లో ఉందేమో? 3 places రైట్లో ఉందేమో కోమల్ ఒరిజినల్ ప్లేస్. ఇప్పుడు కోమల్ ఒరిజినల్ ప్లేస్ కట్టినాం కదా. 1 2 3 రైట్ అంటే ఇటు పక్క. ఇది మా రైట్. 1 2 3 అంటే కోమల్ ఒరిజినల్ ప్లేస్కి 1 2 3 ప్లేసెస్ ఎప్పుడైతే రైట్ మూవ్ అవుతామో ఇక్కడ స్వాతి ఉంది. స్వాతి ఇది స్వాతి ర్యాంక్. అంటే 14 + 3 అంటే 17th ర్యాంక్. 14కి +3 కలపండి, ఎందుకు అట్లా మూవ్ అవుతుంది కాబట్టి. అంటే లెఫ్ట్ నుంచి స్వాతి ర్యాంక్ ఎంత అంటే 17th. ఇది మనం కట్టుకున్నాం దీన్ని బట్టి. కానీ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? వాట్ ఈజ్ స్వాతి ర్యాంక్ ఫ్రమ్ రైట్? ఇది అడుగుతున్నాడు. రైట్ నుంచి స్వాతి ర్యాంక్ అడుగుతున్నాడు. రో టోటల్ ఇచ్చేసాడు 40. ఇచ్చేసాడు. లెఫ్ట్ నుంచి స్వాతి ర్యాంక్ 17th అని తెలుస్తుంది కాబట్టి 40 - 17 + 1 కలుపుకుంటే సరిపోతుంది. అంటే చూడండి, స్వాతి ర్యాంక్ ఫ్రమ్ రైట్
స్వాతి ర్యాంక్ ఫ్రమ్ రైట్. టోటల్ ఎంత 40 మైనస్ 17 ప్లస్ 1 అంటే 40లో 17 తీస్తే 23 మా 23కి 1 కలపండి 24th ర్యాంక్. అంటే క్వశ్చన్ అర్థమైతే ఈజీ. లింకులు ఉంటాయి చూడండి, ఒకదాని ఒకదానికి లింకులు. కోమల్ ఒరిజినల్ క్వశ్చన్ ఇవ్వాల, తన లెఫ్ట్ 4 ప్లేసెస్ వచ్చినప్పుడు 10th ర్యాంక్ అన్నాడు. మనం ఏం చేస్తాం 10 + 4 కలిపి ఒరిజినల్ ప్లేస్ కట్టినాం, 14th వచ్చింది. కోమల్ ఒరిజినల్ ప్లేస్ ఎప్పుడైతే కట్టినామో స్వాతి ర్యాంక్ కట్టినాం. ఎందుకు స్వాతి ఎక్కడ ఉంది? కోమల్ ఒరిజినల్ పొజిషన్కు రైట్లో ఉంది. ఎన్నో ప్లేస్లో ఉంది? 3rd ప్లేస్లో ఉంది. 14 + 3 17th ర్యాంక్. అంటే లెఫ్ట్ నుంచి స్వాతి ర్యాంక్ 17. మరి రైట్ నుంచి స్వాతి ర్యాంక్ కట్టమన్నాడా? కట్టమన్నాడు. టోటల్ ఎట్లా తెలుసు మనకి? టోటల్ మైనస్ 40 మైనస్ 17 ప్లస్ 1 24. కాబట్టి ఈ విధంగా మనకు నెంబర్ ర్యాంకింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ దాదాపు ఫైండ్ ద బిట్వీన్ స్టూడెంట్స్, నెంబర్ ర్యాంకింగ్ రెండు కాంబినేషన్తో వచ్చిన క్వశ్చన్స్ ఈ లాస్ట్లో చెప్పిన 5 క్వశ్చన్స్. ఇవి కొద్దిగా డెప్త్గా ఉంటాయి. అంటే మనం ఏదో సింపుల్గా పైన నేర్చుకున్నామంటే అలా ఉండకూడదు. కాంపిటేటివ్ ఏదన్నా ప్రిపేర్ అవుతున్నప్పుడు లాజిక్స్ టిప్స్ తెలుసుకోవాలి, వాటిని ఇంకొద్దిగా డెప్త్గా కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రజెంట్ లేటెస్ట్గా ఎలా అడుగుతున్నా అంటే క్వశ్చన్స్ కొద్దిగా డెప్త్గానే అడుగుతున్నాడు మా క్వశ్చన్స్. మరీ అంత ఈజీ ఏం అడగట్లేదు. కొద్దిగా అడిగే విధానంలో కూడా రాను లాస్ట్ 5-6 ఇయర్స్గా నా క్వశ్చన్ పేపర్ కానీ చూస్తే క్వశ్చన్ పేపరు కొద్దిగా డెప్త్గానే కనిపిస్తారు. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ కానీ బాగా నేర్చుకుంటే క్వశ్చన్ వాడు మనం ఎట్లిచ్చినా చేయొచ్చు. కాబట్టి టిప్స్ అన్నీ దగ్గర పెట్టుకొని, లాజిక్స్ ఫార్ములాలు టిప్స్ అన్నీ దగ్గర పెట్టుకొని క్వశ్చన్ బాగా చదివి అర్థం చేసుకొని క్వశ్చన్ చేయగలిగితే మనం ఈజీగా సక్సెస్ అవుతాము, ఈజీగా మంచి స్కోర్ సాధిస్తాము. ఓకే.